హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి టాప్ గెయినర్స్ చూస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్, టైటాన్ అండ్ పవర్ గ్రిడ్, ఈ మూడు కూడా టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లెజర్స్ చూడాలంటే మనం ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ అండ్ యూపీఎల్. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అని చూడాలంటే, నేను ఈ రోజు టెక్నికల్ అనాలిసిస్ విత్ పివోట్ పాయింట్స్ తో కలిపి మన టెక్నికల్ అనాలిసిస్ మనం డైలీ ఎలా చేస్తున్నామో ఆ టెక్నికల్ అనాలిసిస్ ని విత్ పివోట్ పాయింట్స్ తో కలిపి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉంది అనేది మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది బాగుంది అనుకుంటే ఇది కంటిన్యూ చేద్దాము, లేదు మనం ప్రతిరోజు చెప్పుకునే ప్రకారమే చెప్పుకుందాము అంటే అలా ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ 5 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్ అండి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ S1 ఉంది. దిస్ ఇస్ ద S1, తెలుసు కదండి, ఇది S1, ఇది S2. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఎంత అవుతుందండి స్టాప్ లాస్? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 190 పాయింట్స్, దాదాపుగా 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ మాత్రం ఇదే ఉంది, ఎందుకంటే ముందు S1 ని దాటి కిందకి రావాలి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేదు. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు, యాక్చువల్గా ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మన ఫిబొనాచి లెవెల్స్ అండి. స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ రోజు స్వింగ్ హైయే తీసుకున్నాను నేను. ఈ రోజు స్వింగ్ హై, ఈ రోజు స్వింగ్ లో తీసుకుంటే ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే ఇక్కడ 70 పాయింట్స్ పెడతామండి. పివోట్ పాయింట్స్ ప్రకారం కూడా ఇక్కడ పెడతాం మనం. 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 to 50 పాయింట్స్ టార్గెట్. కానీ ఇది టార్గెట్ వరకు వెళ్ళలేదండి. యాక్చువల్గా అయితే నెక్స్ట్ క్యాండిల్లోనే రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందని చెప్పుకోవాలి యాక్చువల్గా అయితే. సో ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉందని మనకి తెలుసు, సపోర్ట్ 1 దాకా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 36 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. మీరు జస్ట్ ఈ రెండు క్యాండిల్స్ ని మీరు గ్రాబ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి S1 ఉంది, సపోర్ట్ 1 ఉంది. సో ఇది వచ్చి S1 ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, చూసారా? మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చిందండి. మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సేమ్ లెవెల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 36 పాయింట్స్ టార్గెట్. ఇదైతే డైరెక్ట్ గా స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఇది డైరెక్ట్ గా 70 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే S1. సో మనం ఇంకా బేరిష్ వ్యూ మెయింటైన్ చేయాలంటే ఎక్కడ తీసుకోవాలండి? S1 ని దాటిన తరువాత మనం ఎంట్రీ తీసుకోగలము. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా ఇది బుల్లిష్ ఎంట్రీయే, కానీ ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వదు, కానీ చాలాసేపు అక్కడక్కడే తిరిగిందండి. సో మీరు ఈ క్యాండిల్లో తీస్తే కాస్ట్ టు కాస్ట్ తీసేయచ్చు, లేదంటే ఒక 20 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. మనకి తెలుసండి, ఐడియా ఉంది సపోర్ట్ జోన్ అని. సో యాజ్ పర్ ఫిబొనాచి అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 37 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 70 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 ఇచ్చిందండి. కానీ ఇది నేను చెప్పింది ఫిబొనాచి ప్రకారం. కానీ పివోట్ పాయింట్స్ ప్రకారం అయితే వన్స్ ఇది S1 ని క్రాస్ చేసిన తర్వాత అప్ టు S2 వరకు కానీ, లేదా S2లో హాఫ్ అంటే ఇంతవరకు కానీ రావాలి. కానీ రాలేదండి. ఓకే, ఇంతవరకు రావాలి యాక్చువల్గా అయితే, కానీ రాలేదు. ఫిబొనాచి లెవెల్సే యాక్చువల్గా సపోర్ట్ చేస్తుంది. ఫిబొనాచి లెవెల్స్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇమ్మీడియట్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసింది కదా, సడన్ గా ఇంతవరకు వచ్చి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసింది కదా. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? మనం ట్రేడ్ తీసుకోవచ్చా అని చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ రోజు స్వింగ్ హై, ఈ రోజు స్వింగ్ లో తీసుకున్నాను నేను. కరెక్ట్ గా చూస్తున్నారు కదండి. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్ లో ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదండి మనం. ఎందుకు అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు కనీసం 20 EMAకి కింద పెడతారు స్టాప్ లాస్. ఎంత వచ్చిందండి? 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. 2:1 ఉంది, రిస్క్ 2 ఉంది, ప్రాఫిట్ 1 ఉంది. 2:1 ఉంది. ఈ ట్రేడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోము. ఓకే, సో మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే సేమ్ టూల్ అండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఈ లో ఎందుకు తీసుకున్నా అర్థమైంది కదా, దీనికంటే కింద ఉంది ఇది స్వింగ్ లో. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదనుకుంటా. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 42 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 89 పాయింట్స్ టార్గెట్. మీరు ఇక్కడ తీసేస్తే, నార్మల్ గా మనం ఇక్కడ తీసేస్తాము, లేదు ఈ క్యాండిల్ వరకు మీరు ఉంచారు అంటే 170 పాయింట్స్ వచ్చిందండి. ఓకేనా? పివోట్ పాయింట్స్. సో పివోట్ పాయింట్స్ మనకి ఎలా వర్క్ అయ్యాయి అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో నిఫ్టీ కూడా చూద్దాము, నిఫ్టీలో ఎలా జరిగింది. నిఫ్టీలో ఏం జరిగిందంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి, సేమ్
ఎంట్రీ తీసుకోవడానికి లేదు. కానీ సెకండ్ క్యాండిల్ మాత్రం S1ని క్రాస్ చేసి కిందకు వచ్చింది, చూసారా, అబ్జర్వ్ చేసారా, S1ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీ టార్గెట్ యాక్చువల్గా S2 సపోర్ట్ 2, సపోర్ట్ 1ని క్రాస్ చేస్తుందంటే సపోర్ట్ 2 కదా. కానీ మనం S1 నుంచి S2కి ఒక స్కేల్ వేసుకుంటే దిస్ ఇస్ ద 50% అండి. ఆల్రెడీ మీకు బ్యాంక్ నిఫ్టీలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 50%, ఫస్ట్ 50%కి వస్తుంది, 50% క్రాస్ అయితే అప్పుడు S2కి వస్తుంది. ఓకే, ఇది పివోట్ పాయింట్స్ లో ఒక ట్రిక్ అండి, ఇది కూడా మీకు చెప్తాను నేను. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, యాక్చువల్లీ ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 28 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి, అసలు స్టాప్ లాస్ కి అయితే వెళ్ళలేదు. సో ఇది మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ, మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఈ క్యాండిల్ లో ఇచ్చిందండి, అంటే 0.5% కూడా దాటి కిందకు వచ్చింది. యాక్చువల్గా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ 13 పాయింట్స్ స్టాప్ లాస్, 23 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటారు. కానీ ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి, ఇక్కడ చూసారా 12 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది ఈ క్యాండిల్లో. సో మళ్ళీ బేరిష్ ఎంట్రీ సేమ్, ఇక్కడ ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి మార్కెట్, కానీ ఇంతవరకు రాలేదు. మార్కెట్ ఇక్కడే చాలాసేపు కన్సాలిడేట్ అయిపోయిందండి. మీరు ఎంట్రీ తీసుకున్న తరువాత దాదాపుగా 1 అవర్ పాటు ఇక్కడే ఉండిపోయింది మార్కెట్. ఓకే, అంటే మీకు స్టాప్ లాస్కి అయితే వెళ్ళలేదు, స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకుంటాము, ఓకే 18 పాయింట్స్ పెట్టుకుంటాము, కానీ అంత స్టాప్ లాస్ కొట్టలేదండి, చాలాసేపు ఉండిపోయింది. ఇది కాస్ట్ లేదా చిన్న లాస్తో మీరు బయటకు వచ్చి ఈ ట్రేడ్ నుంచి. సో ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. బుల్లిష్ ఎంట్రీ ఇస్తే యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే ఒకసారి చూడండి, స్వింగ్ హై టు ఇది స్వింగ్ హై, ఈ రోజు స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి జస్ట్ S1ని R1 కింద తీసుకుంది, సపోర్ట్ని వన్స్ ఒకసారి క్రాస్ చేసిందంటే అది రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది అనేది ఈరోజు నిఫ్టీలో చూపించింది, చూసారా, సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ కింద మారిపోయింది. సో ఇది వెళ్ళి R1 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చింది. ఇది చాలాసేపు స్ట్రగుల్ చేసింది, దాటడానికి చాలాసేపు స్ట్రగుల్ చేసిందండి, చూసారా, ఇక్కడ చాలాసేపు స్ట్రగుల్ చేసింది, ఇక్కడ స్ట్రగుల్ చేసింది, మళ్ళీ ట్రై చేసింది, 3 సార్లు ట్రై చేసింది, కానీ 3 సార్లు కూడా ఫెయిల్ అయిపోయింది, S1ని దాటలేకపోయింది. సో ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మన టెక్నికల్స్ ప్రకారం ఏంటండి, యాక్చువల్గా అయితే మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటాము. సో దిస్ ఈస్ అవర్ సపోర్ట్ లెవెల్. ఓకే, యాజ్ పర్ పివోట్ పాయింట్స్ కూడా సేమ్ అండి, ఇది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ S2, ఇది S1, ఇది S2 ఈజ్ అవర్ టార్గెట్. S2 దగ్గరికి వచ్చిందండి, 36 పాయింట్స్ 32 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. సో ఇది ఎలా ఉంది, ఈ అనాలిసిస్ ఎలా ఉంది, మనం రెగ్యులర్ గా చేసుకునే ఫిబొనాచి ఓన్లీ ఎలా ఉంది, ఇది ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే ఓన్లీ ఫిబొనాచితో చెప్పుకుందామండి మనం, లేదు పివోట్ పాయింట్స్ విత్ ఫిబొనాచి చెప్పండి అంటే ఇలా ట్రై చేద్దాము. సో ఇది ఎలా ఉంది అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ కామెంట్సే మీ గ్రోత్కి కారణం అవుతాయి. సో నేను ఎలా చెబితే మీకు అర్థమవుతుంది అనేది కేవలం మీరు మాత్రమే చెప్పగలరు. కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ప్రకారం చెప్దాము, మనం రెగ్యులర్గా నిన్నటి వరకు చేసుకున్న పాత పద్ధతిలో చెప్పుకుందామా, లేదంటే పివోట్ పాయింట్స్ని కూడా యాడ్ చేసి పివోట్ పాయింట్స్ విత్ ఫిబొనాచి చెప్పుకుందామా అనేది. ఓకేనండి, నేను పెడుతున్న ఎఫర్ట్స్, నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.